రైట్, ప్రస్తుతం మనం ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురంలో చాలా పండుగ శోభ కనిపిస్తోంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు 2026 పేరుతో ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పోటీ కార్యక్రమాలు అంటే ఈతల పోటీ కావచ్చు, పడవల పోటీ కావచ్చు, చాలా ఆకట్టుకుంటుంది. ఈ పోటీ కార్యక్రమాలు ఏవైతే ఈతల పోటీలు కావచ్చు, ఈ పడవ పోటీలు కావచ్చు, వీటన్నింటినీ కూడా తిలకించేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు చాలా ఆసక్తిగా. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఏంటండి మీ పేరేంటండి, ఎక్కడి నుండి వచ్చారు? అనుష. ఏంటండి ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ అన్ని? చాలా బాగుంది. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు, ఇదే ఫస్ట్ టైం రావడం? ఎవ్రీ ఇయర్ వస్తాం. మాది ఇక్కడే ఆత్రేయపురమేనండి. ఓకే. హైదరాబాద్ లో బాగుందండి, చాలా బాగుంది. సంక్రాంతి అంటే అందరూ గోదావరి జిల్లాల వైపే చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈవెంట్స్ కావచ్చు, ఎలాంటి సెలబ్రేషన్స్ ఇక్కడ ఉంటాయి? కైట్ ఫెస్టివల్స్ ఉంటాయి, తర్వాత రేస్ ఉంటుంది, స్విమ్మింగ్ రేస్, ఇంకా ఉంటాయి సెలబ్రేషన్స్ అన్ని. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారా వివిధ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి? వస్తారు, ఈ చుట్టుపక్కల ప్లేసెస్ వాళ్ళు అందరూ వస్తారు. మీ పేరేంటండి? నా పేరు శిరీష. ఏం చెప్తారు? సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే గోదావరి జిల్లాలు అంటారు, ఏం చెప్తారు? గోదావరి జిల్లాలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడే కాదు, భీమవరం కావచ్చు, చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు. ఈసారి ఇక్కడికి ఫస్ట్ టైం ఇక్కడ ఉంటున్నాను, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీ పేరేంటండి? నా పేరు హేమ అండి, మా చిత్తూరు రాయలసీమ అండి. ఈ పండగ చూడడానికి మేము కోనసీమ వచ్చామండి. చాలా గ్రేట్. అంటే ఎవ్రీ ఇయర్ వస్తున్నారు, ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం అండి వస్తున్నాం ఇక్కడ. అంటే మేము యాక్చువల్లీ 13, 14, 15 చూద్దామని వచ్చాము, కానీ ముందుగానే ఇక్కడ పండగ సెలబ్రేట్ చేసుకునేటప్పటికి ఆగలేకపోయామండి, వచ్చేసాము ఇక్కడికి. ఎలా అనిపిస్తుంది? అంటే సంక్రాంతి అంటే ఈ కోనసీమ ప్రాంతాలు, గోదావరి జిల్లాలో చాలా ఉల్లాసంగా ఉంటుంది, అందరూ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటాం. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అదే సిచ్యువేషన్ కనిపిస్తుందా, అదే వాతావరణం కనిపిస్తుందా? అవునండి, నిజంగానే ఇది మినీ కేరళనే. అందరూ చెప్పినప్పుడంతా మేము అసలు నమ్మలేదన్నమాట. ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా సూపర్ ఉందండి ఆ థ్రిల్. ఇక్కడ వాటర్ కానీ, ఇక్కడ కోకోనట్ ట్రీస్, ఆ బనానా ట్రీస్ అవంతా చూస్తుంటే నిజంగా మా సైడ్ అలా అంతా ఏం లేవండి. ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ అన్ని టేస్ట్ చేస్తారు మరి? అన్ని టేస్ట్ చేసామండి, పూతరేకులు కానీ, పిచ్చగుళ్ళు అని ఏదో చెప్తుంటారు, అన్ని టేస్ట్ చేసామండి, బాగుంటుందండి. పిండి వంటకాలు అంతా బాగుంటుంది ఇక్కడ. మీ పేరండి? నా పేరు బోనా అండి, మా అక్క అండి. మేము చిత్తూరు నుండి వచ్చాము. ఈ పండుగ వాతావరణం చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి ఇది లైవ్ గా చూడడం. ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చామండి, సోషల్ మీడియా. రైట్, చూస్తూ ఉన్నాం కదా, వివిధ జిల్లాల నుంచి కూడా గోదావరి జిల్లా సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ తరలి వస్తూ ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎక్కడి నుండి వచ్చారండి? నమస్తే అండి, మాది ఊరే, బట్ బెంగళూరు నుంచి వచ్చాం. అవునా, ఎలా ఉంది సంక్రాంతి? చాలా బాగుంది అంటే అందరూ ఇక్కడికి వస్తా ఉన్నారు. అవును, చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయండి. అయితే ఏంటంటే సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా ఇది పండగ అంటే ప్యాకెట్లు, కోడిపందాలు అలాంటివి కాకుండా ఇలాంటి మంచి వాతావరణంలో ఇటువంటి పెట్టడం చాలా బాగుంది. రైట్, మొత్తంగా స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది మహిళలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిజంగా స్విమ్మింగ్ అనగానే మనం స్విమ్మింగ్ పూల్స్ లో చూస్తూ ఉంటాం, స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా అలాగే ఇండోర్ లో జరుగుతూ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి కెనాల్లో చాలా లోతు ఉంటుంది, ఇటువంటి వాటిల్లో స్విమ్ చేయడం అంటే చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అందున మహిళలు కూడా ఈ కార్యక్రమాల్లో, ఈ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా కనిపిస్తోంది. కొంతమంది పార్టిసిపెంట్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. హాయ్ అండి. నమస్తే అండి, నా పేరు శకుంతలాదేవి, నేను విజయవాడ నుంచి వచ్చాను. మాది అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ అనే ఒక చిన్న సంస్థ. కొద్దిమందమే కానీ అందరికీ ఉపయోగపడేలాగా పనిచేస్తూ ఉంటాము. ఎన్విరాన్మెంటల్గా కానీ ఫస్ట్ రెస్పాండర్స్ని తయారు చేయడం అనేది మా గోల్గా పెట్టుకున్నాము. మేము అక్కడ రోజు రెగ్యులర్గా కృష్ణా రివర్లో ప్రాక్టీస్ చేస్తామండి. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అది కండక్ట్ చేస్తున్నందుకు. మేము లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఉమెన్ 1 కిలోమీటర్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బాగా నచ్చి ఇలా లాస్ట్ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేసింది, అందుకని ఇయర్ కూడా ఇంకా మాతో స్విమ్ చేసి ఇంకా కొంతమంది మహిళలను తీసుకుని, పిల్లల్ని తీసుకుని వచ్చి పార్టిసిపేట్ చేసి. ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. నేను కూడా నా ఆరోగ్యం కోసమే నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. నేను ఒక ఆస్మా పేషెంట్ని. నాకు స్విమ్మింగ్ వల్ల నేను కంప్లీట్గా డ్రగ్స్ నుంచి బయటకు వచ్చాను.
మేడం మీ పేరేంటి, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి? నా పేరు ఇందిరాణి అండి. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. నేను కూడా ఆవార సంస్థ నుంచి వచ్చిన దాన్ని. నేను 50+లో పార్టిసిపేట్ చేస్తున్నాను. లాస్ట్ టైం మా కొలీగ్స్ అంతా వచ్చారు, మా టీమ్మేట్స్ అంతా, బట్ చాలా బాగుందన్నారు. ఈసారి నేను కూడా వచ్చాను. చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అవన్నీను. అంటే ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి జాగ్రత్తలు ఉండాలంటారు, ఎంత మనకి అలవాటు ఉండాలంటారు, ఎక్సర్సైజ్ ఉండాలంటారు? ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఏం అక్కర్లేదండి. నాకు నీ పెయిన్ సయాటికా ఉండటం వల్లే నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా స్విమ్మింగ్ కోసమని. ఎందుకంటే జిమ్ ఇలాంటి వాటికన్నిటికీ హై ఇంపాక్ట్ అని చెప్పేసి నేను స్విమ్మింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఐఎమ్ వెరీ ఫిట్ అనమాట ఇప్పుడు. చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ దాటే కొద్దీ స్విమ్మింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ కంఫర్టబుల్లీ. జాగ్రత్తలు అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడమే జాగ్రత్త. సో రైట్. మీ పేరేంటి మేడం? నా పేరు సౌజన్య. ఐ టూ ఐమ్ ఫ్రమ్ ఆవారా. ఓకే. ఒక 2.5 years నుంచి మేము స్విమ్మింగ్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఈ కెనాల్లో స్విమ్ చేయడం కావచ్చు? యాక్చువల్లీ లొకాలిటీస్ ఇది చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చాము పార్టిసిపేట్ చేసి, బాగుందనే ఈ ఇయర్ కూడా మళ్ళీ వచ్చాము పార్టిసిపేట్ చేయడానికి. కెనాల్ ఈసారి క్లీన్గా ఉంది, లాస్ట్ ఇయర్ కంటే ప్రిఫరబుల్లీ ఇట్స్ క్లీన్. బాగుంది ఈసారి ఇంకా. థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉన్నాం కదా, చాలా ఉత్సాహంగా అందరూ కనిపిస్తూ ఉన్నారు. మనకు ప్రస్తుతం సంజీవ్ గారు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా గోదావరి ట్రోఫీ పేరుతో అట్టహాసంగా సాగుతున్నాయి. వారితో కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం చెప్తారు? ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి, జన సందోహం కనిపిస్తోంది. ఎప్పుడు జరగని విధంగా ఈ కోనసీమ కొత్తపేట నియోజకవర్గంలో ఇదివరకు ఎప్పుడు ఇంత బాగా జరగని విధంగా ఇక్కడ ఏదైతే డ్రాగన్ బోట్ ఫెస్టివల్ రేపు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు మనం చూసినట్లయితే స్విమ్మింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఇది ఏదైతే మనం ఈరోజు ప్రారంభిస్తున్నామో ఈ సంవత్సరం ఇంత గ్రాండ్గా, ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. ఏదైతే ఒక మార్క్ కింద ఇది ఫ్యూచర్లో ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అది ఒక మార్క్ కింద క్రియేట్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం గ్రాండ్గా చేసే విధంగా ఇవి ఒక ఎగ్జాంపుల్ కింద అవ్వబోతున్నాయి. ఏదైతే మనం ఇవాళ ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెట్టుకుంటున్నాము, లేదా డ్రాగన్ బోట్ ఫెస్టివల్, మరి అనేక చోట్ల నుంచి, మరి ఇండియా మరి అనేక ప్రాంతాల నుంచి ఈ బోట్ రేస్కి, డ్రాగన్ బోట్ రేస్కి రావడం జరుగుతుంది, ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. సార్, అంటే పార్టిసిపేషన్ ఏ రకంగా ఉంది? అంటే డ్రాగన్ పడవ పోటీలు అంటే సహజంగా కేరళలో జరుగుతూ ఉంటాయి, ఇక్కడ మనం నిర్వహించడం ఉద్దేశం ఏంటి? దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి లోకల్గా ఉన్న వాళ్ళలో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తుంది? ఇక్కడ ఫెసిలిటీ ఇప్పటి నుంచో కేరళలోనే ఫెసిలిటీ ఉందని అందరూ తప్పుగా అనుకుంటారు, కానీ ఇక్కడ ఒక ఫెసిలిటీ గుర్తించి అంటే అటువంటి నాయకులు మన నియోజకవర్గానికి ఈ ప్రాంతంలో మరి బండారు సత్యానందరావు గారు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల అది గుర్తింపు, దీనికంటే ఒక గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ మనం చేయొచ్చు. ఒక టూరిజం అంటూ డెవలప్ చేయొచ్చు, కల్చరల్ ఫెస్ట్స్ ఈ పండగ వాతావరణం మనం క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, అత్యంత అద్భుతంగా ఈ వేడుకలు కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు బాబు గారు ఉన్నారు. ఆయన మొత్తం దీని అంతటినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ అరేంజ్మెంట్స్ ఏంటి, ఎంతవరకు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్నారు, ఎటువంటి కృషి ఉంది, ఇవన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. బాబు గారు, కంగ్రాట్స్ అండి. చాలా అద్భుతంగా సాగుతున్న ఈవెంట్స్ అన్ని కూడా, ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. అంటే ఇది మీరు కమిటీ మేము ఆర్గనైజ్ చేస్తున్నా, మా వెనకాల మాత్రం ఎమ్మెల్యే ఉండే నడిపిస్తున్నారు. మాది కదండి, క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, స్విమ్మింగ్ కాంపిటీషన్ 200 మెంబర్స్ అండి. మన ఏపీ తెలంగాణ నుంచి అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి 70 ఏజ్ గ్రూప్స్ కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్రాగన్ ఫెస్టివల్ అసలు చాలా నేషనల్ లెవెల్లో ఉంటుందండి. కేరళ నుంచి ఢిల్లీ, డెహ్రాడూన్, మన ఏపీ తెలంగాణ నుంచి కూడా టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్న స్విమ్మర్స్ ఒక్కొక్కరుగా పోటీ పడుతూ అత్యంత వేగంగా ఈదుకుంటూ ఇక్కడ ముందుకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఒక స్విమ్మర్ ఇప్పుడు ఆయన ఫస్ట్ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కొంత అలసట ఉంటుంది. హాయ్ సార్, మీ పేరేంటండి? విశ్వనాథ్. ఎక్కడ నుండి వచ్చారు? విజయవాడ. నిజంగా కంగ్రాట్స్ సార్, ఫస్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎలా అంటే మామూలుగా స్విమ్మింగ్ చేయడం అంటే వేరే ప్లేసెస్ మీకు అనుభవం ఉంటుంది, ఇలాంటి గోదావరి కెనాల్లో ఎంత జాగ్రత్తలు ఉండాలంటారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ స్విమ్ చేయడం అనేది? నిజంగా బాగుంది. అంటే నాకు అలసట అనిపించలేదు, కానీ వస్తుంది బయటికి, బట్ ఎంజాయ్ చేస్తూ చేశాను.
సందడి వాతావరణం కనిపిస్తోంది. వీటిని తిలకించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా చిన్న పెద్ద పిల్ల అందరూ కూడా తమ తమ స్నేహితులతో, బంధువులతో ఇక్కడికి చేరుకుంటున్నారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈవెంట్స్ అన్ని కూడా చూస్తూ, అందరిని ఎంకరేజ్ చేస్తూ, చప్పట్లు కొడుతూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసేవాడిని ఉత్సాహపరుస్తున్న వాతావరణం అయితే ఆత్రేయపురంలో కనిపిస్తోంది. కెమెరామ్యాన్ చైతన్యతో బలరాం, 10 TV, ఆత్రేయపురం.